చేస్తున్నారు. అంటే వాళ్ళ టైంని అండ్ ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్నారు, మనీని ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్నారు, వర్క్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎవరు తప్పు అనేది చేయట్లేదు. రెండవది యాడ్స్. మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం ఎక్కడ చూసి కొనుక్కుంటున్నాం? టీవీలలో, పేపర్లలో, రకరకాల హోల్డింగ్స్లలో మనం చూస్తూ ఉన్నాం, ఎవ్రీడే చూస్తూ ఉన్నాం. సో అక్కడ మనం చూసిన ప్రోడక్ట్కి అట్రాక్ట్ అయ్యి మనం ప్రోడక్ట్ అనేది కొంటూ ఉన్నాం. ఇక్కడ ప్రోడక్ట్ ఎవరైతే చెప్తున్నారో వారు ఎవరు? మన ఇంటి పక్కన ఉంటారా? మనకు తెలిసిన వాళ్ళ? ఎవరు కాదు కదా. అంటే ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి చెప్తారు అనుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, అసలు ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్కి ఎక్కడ డిఫరెన్స్ ఉందంటే, ట్రెడిషనల్ మార్కెట్లో ఒక వస్తువు వచ్చేసి 40 రూపాయలు తయారైంది అనుకోండి, అది సీదా కస్టమర్ 40 రూపాయలు పెట్టి కొంటాడా, ఎక్కువ పెట్టి కొంటాడా? పర్చేస్ పెరుగుతుంది కదా, కాస్ట్ అనేది పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, వీళ్ళ ప్రాఫిట్, మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ప్రాఫిట్ అన్నీ పోను మనకు మార్జిన్, ఫైనల్ మార్జిన్ వస్తుంది. ఎంత వస్తుంది అంటే ఒక 100 రూపాయలు పెట్టి కొన్నామనుకోండి, మధ్యలో 60% అమౌంట్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో వెళ్తుంది. ఇది ట్రెడిషనల్ మార్కెట్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ ఎవరిని ఎవరు మోసం చేయరు, ప్రోడక్ట్ అనేది అలా పెరిగిపోతుంటుంది, కస్టమర్ మాత్రం లాస్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మన కంపెనీ ఏమవుతుందంటే, ఈ టోటల్ మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో టోటల్గా రిమూవ్ చేసేస్తాను. సీదా కస్టమర్ ఉంటాడు అండ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. డైరెక్ట్గా వెస్టీజ్ అనే కంపెనీ మనకు ప్రోడక్ట్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. ఇలాంటి కంపెనీ మనకు 3500 షాప్స్ ప్లస్ ఆన్లైన్ మనకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉంది. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కోవడం ద్వారా ఈ 60% అమౌంట్ ఏదైతే ఉందో అది రిటర్న్గా మనకే ఇవ్వడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఎవరికి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫ్రెండ్స్, ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్ అర్థమైందా? ఇక్కడ మనీ సర్క్యులేషన్ కూడా కాదు, జస్ట్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ మార్చుకుంటున్నాము, కంపెనీ మారుస్తున్నాం. సో తీసుకోవడం ద్వారా మనకు ప్రాఫిట్ అనేది కంపెనీ చూపిస్తూ ఉంది. ఈరోజు మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేస్తూ ఉంటాం? ఒకటి జాబ్ చేస్తాం, రెండోది సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకుంటాం. మనకు సొంతంగా ఏదైనా పని వచ్చింది, ఫస్ట్ దాంట్లో వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ కావాలి, జాబ్ చేయాలంటే. సెకండ్ పొజిషన్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ రెండు నా దగ్గర లేవనుకోండి, నేనేం చేస్తాను? అలా రెండు లేని వాళ్ళకి చదువు ఉంది, డబ్బు లేదు, డబ్బు లేదు, చదువు ఉంది, ఇట్లా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఇక్కడ అర్హులే. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏం అవసరం లేదు, జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చు. చదువుకున్నా చదువుకోకుండా ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్లో ప్రతి ఒక్కరికి సమానమైన ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ 60% అమౌంట్ని మనం ఎలా తీసుకోవచ్చు, మనకి ఏ విధంగా కంపెనీ ఇస్తుంది ఒకసారి చూసుకుందామండి. ఇప్పటిదాకా మనం ఎక్కడో ఒక షాప్లో కొన్నాం, ఇప్పుడు మనం వెస్టేజ్కి మారుదాం. ఒక షాప్లో కొంటే మనకు ప్రాఫిట్ లేదు, ఒక షాప్లో కొంటే ప్రాఫిట్ వస్తుంది అంటున్నాను. మరి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ షాప్ అనుకోండి, ఇది ఇప్పటిదాకా మనం కొనుక్కునే షాప్. ఇప్పుడు నేను చెప్పేది వెస్టేజ్. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి మనకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు బయట మార్కెట్లో డిస్కౌంట్ దొరుకుతుందా ఫ్రెండ్స్? దొరికినా తక్కువ మోతాదులో దొరుకుతుంది. ఒక 5%, 6% అంతవరకు అంటే ఎక్కువ దొరకదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు డిస్కౌంట్ అనేది చాలా మటుకు దొరకదు. కానీ వెస్టేజ్లో వచ్చేసి మనకు 10 to 20% 365 డేస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కొనే వస్తువు మీద 10 నుంచి 20% తగ్గింపు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఇది కాకుండా రెండవది వచ్చేసి మీరు కొన్న ప్రోడక్ట్ పైన ఎక్స్ట్రా ప్రోడక్ట్ కూడా మన కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్లో కానీ ఇచ్చారా? ఇన్ని ఏళ్ళ నుంచి మనం కొంటా ఉన్నాం, ఒక చాక్లెట్ అయినా ఫ్రీగా ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. ఎంత ఇస్తారు అంటే, మీరు ఎంతైతే అమౌంట్ పెట్టి కొన్నారో దాంట్లో 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఇది ఎవ్రీ మంత్ మనకు 2వ తారీఖు నుంచి 17th దాకా ప్రతి నెల మొదటి 15 రోజులు ఆఫర్లో ఉంటుంది. మనం ఈ డేట్లో కనుక తీసుకుంటే అదనంగా 10% ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. మూడవది వచ్చేసి స్పెషల్ బెనిఫిట్. మనం రెగ్యులర్గా ఒకటే షాప్కి వెళ్తాం, ప్రతిసారి మార్చి షాప్కి అయితే వెళ్ళాం కదా, రెగ్యులర్గా వెళ్తున్నాం అంటే కంటిన్యూస్లీ వెళ్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. మీరు ఎవ్రీ మంత్ వెస్టేజ్లో కనుక ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఇది స్పెషల్ బెనిఫిట్, కన్సిస్టెన్సీ అంటారు. ఇలా మనకి ఇక్కడ షాప్లో అలా రెగ్యులర్ కొన్న ఆఫర్ రాదు. కానీ మనకు వెస్టేజ్లోకి వచ్చేసరికి 20% కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది.
ఎస్ 20% మనం తీసుకోవాలి అంటే మనం ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల మనం పర్చేస్ చేయిస్తుండాలి. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవాలి. అయితే ఎంత కొనుక్కోవాలి అంటే ఒక 3000 రూపాయల సామాన్ కనుక మనం 4 నెలలు కొనుక్కుంటే ఇలా కొన్న వాళ్ళకి 2500 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ యువర్ సెలెక్షన్. కొన్ని నెలల నుంచి కొంటా ఉన్నాము, మనకు ఎలాంటి ప్రాఫిట్ రాలేదు. కేవలం 4 నెలలు మీరు ఇక్కడ 3000 సామాన్ మీ ఇంటికి కొనుక్కుంటే ఒక నెల 2500 రూపాయల ప్రోడక్ట్ డీపీ ప్రైస్లో ఫ్రీగా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ బడ్జెట్ ఇది కొద్దిగా ఎక్కువ అనుకున్నారనుకోండి, ఇంకొక ఆఫర్ కూడా పెట్టింది. ఎవ్రీ మంత్ 2000 రూపాయల సామాన్ 4 నెలలు కొన్నారనుకోండి, ఇలా ఉన్న వాళ్ళకు 1250 రూపాయల ప్రోడక్ట్ కంపెనీ సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బాగున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిస్కౌంట్ వచ్చింది, రెండోది ఆఫర్, మూడోది వచ్చేసి స్పెషల్ బెనిఫిట్. ఇవన్నీ మన చేతులలోనే ఉన్నాయి, మనం కొనుక్కుంటే వచ్చేది. దీంతో పాటు మీకు 4వ బెనిఫిట్ వచ్చేసి క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు వాపస్ చేస్తూ ఉంటారు. ఎంత చేస్తుంది మీకు ఇక్కడ ఎవరైనా ఇచ్చారా? ఇంతకుముందు షాప్లో ఇవ్వలేదు. కానీ జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ 5 to 11%, మినిమం 5% క్యాష్ బ్యాక్, మ్యాక్సిమం 11% వరకు మనం తీసుకోవచ్చు. ఎవ్రీ మంత్ 10th నాడు, ఎవ్రీ మంత్ 10వ తారీఖు నాడు మీరు క్యాష్ బ్యాక్ రూపంలో డబ్బులు తీసుకోవచ్చు. ఈరోజు 2 ఫెస్టివల్స్, ఒకరోజు ఈరోజు మనం మీటింగ్ ఇస్తున్నాం, రెండోది ఈరోజు డబుల్ ధమాకా. అందరికీ మన బిజినెస్లో బోనస్ అనేది పడిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మా లైఫ్లో. ఈరోజు వాళ్ళని కూడా మీరు ఇక్కడ చూస్తారు, వాళ్ళ ఇన్కమ్స్ కూడా చెప్తారు. ఓకే, ఇలాగ 4 రకాల బెనిఫిట్స్ జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడంలో వస్తుంది. ఎవరికైనా సరే షాప్ చేంజ్ చేసుకోవడంలో 50% బెనిఫిట్ కంపెనీ చూపిస్తున్నారు కదా, తీసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? అందరూ రెడీనా? తీసుకోవచ్చా లేదా? ఇంకేదైనా బెనిఫిట్ కావాలా? ఇంకా కావాలా? ఎస్, లాస్ట్ ఇంకొక ఫైనల్ బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే ప్రోడక్ట్ గ్యారంటీ. మీరు వాడిన ప్రోడక్ట్ ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, బయట మార్కెట్లో ఏం చేస్తారు, తీసి మనం చెత్తకుప్పలో పడేస్తాం. కానీ ఇక్కడ మీకు నచ్చకపోతే వితిన్ 30 days లోపల మీరు ఆ ప్రోడక్ట్ రిటర్న్గా ఇస్తే మీకు రిటర్న్గా మీకు అమౌంట్ మీరు ఏదైతే పే చేస్తారో 90% ఇవ్వడం జరుగుతుంది. బాగుందా ఫ్రెండ్స్? ఇది ఒక ప్రోడక్ట్ యొక్క గ్యారంటీ అనమాట. ఆ క్వాలిటీ మీద కంపెనీకి ఉన్న నమ్మకం. 10 దేశాలలోకి వెళ్ళే ప్రోడక్ట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు 50% బెనిఫిట్ తీసుకుంటూనే మనం ఇక్కడ నుంచి లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కేవలం ఒక 1 to 2 years మన గురించి మనం కష్టపడితే. అదేలాగా చూసుకుందాం. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా? ఆయన ప్రొఫెసర్ వంటూ గోల్డ్ మెడల్ చేస్తాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ బిజినెస్ పార్ట్ టైంగా చేస్తున్నారు. అండ్ కంపెనీ పార్ట్నర్ కూడా క్రెడిట్ కార్డు తీసుకున్నారు. ఆయన గవర్నమెంట్ అంటే 3.5 lakhs. ఈరోజు ఒకసారి బయట మార్కెట్లో చూడండి మనకేం జరుగుతుంది. ఒక అమెజాన్ ఉంది. ఇప్పుడు అమెజాన్లో వచ్చేసి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, మన ఇంటికి వచ్చింది, మనం 10 మందితో చెప్తామా లేదా ఎలా వచ్చిందని? అండ్ ఇప్పుడు గూగుల్ పే ఉంది, మనం వాళ్ళకన్నా షేర్ చేసామనుకోండి, ఒక 50 రూపాయలు వస్తాయంటే మనం ఎంతోమందికి షేర్ చేస్తూ ఉన్నాం, డబ్బులు వస్తున్నాయని చెప్పేసి. కేవలం 1 time వచ్చే వాటి గురించే మనం ఎంతో ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఒక సినిమాకి వెళ్తాం, సినిమా గురించి 10 మందితో చెప్తాం, ప్రాఫిట్ రాదు. ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, ఒక చీర కానీ ఒక డ్రెస్ కానీ కొంటాం, 10 మందితో చెప్తాం, మనకు ప్రాఫిట్ రాదు. అలా మీరు చెప్పడం ద్వారా మీ మౌత్ పబ్లిసిటీ, మీ యొక్క మౌత్ పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా మీకు ప్రాఫిట్ వస్తే కనుక చెప్పడానికి ఎంతమంది రెడీ? చెప్పొచ్చు కదా? lakhs of rupees. ఈరోజు 8 నుంచి 10 గంటలు కష్టపడ్డా 10-20 రూపాయలు సంపాదించడానికి నానా కష్టాలు పడతా ఉన్నాం. జస్ట్ మీ మౌత్ పబ్లిసిటీ, మీ టర్న్ పవర్ని కనుక యూజ్ చేసుకుంటే ఇక్కడ lakhs of rupees తీసుకునే అవకాశం ఉంది. ఎలా తీసుకోవచ్చు? ఓకే, మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 50%. ఇది మీ చేతులలోనే ఉంది. మీరు ఎవ్రీ మంత్ 3000 రూపాయలు కొన్నప్పుడు ఇక్కడ 50% బెనిఫిట్ అనేది మీకు జరుగుతూ ఉంది. మీరు ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీని మీరు ఏం చేస్తున్నారు? మీ ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క నైబర్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అండ్ మనకు ఎంతోమంది రోడ్డు పైన కూడా కలుస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఎవరైనా సరే ఈ యొక్క బెస్ట్ ఆపర్చునిటీని వాళ్ళకి ఇవ్వచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు కదా? ఓకే, మీరు ఒక 1 month మీరు కష్టపడ్డారండి. సీరియస్లీ ఒక 1 month మీరు కష్టపడ్డారు. మీరు చాలా మందికి చెప్పారు. ఈ చాలా మందిలో ఒక 10 members మీకు ఈ బిజినెస్లోకి వచ్చారనుకోండి, 10 members మీకు ఈ బిజినెస్లోకి వచ్చారు. ఎస్, నేను కూడా పని చేస్తాను మీలాగా, మీరు అమౌంట్ వస్తుంది అంటున్నారు కదా అని సీరియస్లీ చేయడానికి 10 members వచ్చారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? జాయిన్ అయ్యి ఊరుకుంటారా? వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ మార్చుకోమన్నాం. ఎస్, వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ మార్చుకున్నారు. 10 into 3000 రూపాయలు, ఇక్కడ 30,000 రూపాయల టర్న్ ఓవర్ అనేది మనకు జరుగుతూ ఉంది. 30,000 రూపాయల టర్న్ ఓవర్ సో అండ్ సో వ్యక్తి ద్వారా మనకు వెస్టేజ్ కంపెనీకి వచ్చింది. కాబట్టి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా బెనిఫిట్ ఇవ్వాలి కదా, తన మౌత్ పబ్లిసిటీ ఇచ్చారు కాబట్టి.
సో ఇక్కడ ఎంత వస్తుందంటే ఒక 10%, ఒక 3000 రూపీస్ మార్జిన్ అనేది మనం తీసుకోవచ్చు. మన ఇంట్లో ఒక సరుకులు ఫ్రీగా అయిపోతాయి ఒక 10 మందికి రిఫర్ చేస్తే. బాగుందా ఫ్రెండ్స్? 50% బెనిఫిట్ కాకుండా మళ్ళీ మనం ఒక 3000 రూపీస్ ఎక్స్ట్రా సంపాదించవచ్చు మన ఖాళీ టైంని ఉపయోగించుకొని. ఓకే, బాగుంది. మీకు 3000 రూపీస్ వచ్చినాయి. మరి మీ కింద ఉన్న ఈ 10 మెంబర్స్ కూడా మిమ్మల్ని ఫోకస్ చేసుకొని వచ్చారు కదా, వాళ్ళకి నేర్పించండి. మీకు ఎలా 3000 రూపీస్ వచ్చాయో వాళ్ళకి ఒక నెలలో నేర్పించండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా 100 మెంబర్స్ ఫ్యామిలీస్ వెస్టేజ్కి ఇంట్రొడ్యూస్ అవుతారు. ఈ 100 మెంబర్స్ ఫ్యామిలీస్ మన చేతికి ఏం డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ ఇంట్లో కావాల్సిన సరుకులు మార్చుకుంటున్నారు. ఒక 3000 రూపీస్ ప్రోడక్ట్ అనుకోండి, 100 into 3000 మన కంపెనీకి ఇస్తున్న టర్న్ ఓవర్ 3 lakhs. సో ఫస్ట్ పర్సన్ ద్వారా వెళ్ళిన టర్న్ ఓవర్ 3 lakhs రూపీస్. సో ఎవ్రీ పర్సన్ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3,000 రూపీస్ షేర్ అవ్వడం పోను. ఈ 3 lakhsలో నుంచి ఈ మొదటి పర్సన్కి 30,000 రూపీస్ వస్తాయండి. 3 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ నుంచి ఈ 30,000 రూపాయలు సంపాదించడానికి బయట మార్కెట్లో మనం ఏమేమి పని చేస్తున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓన్లీ మన మౌత్ పబ్లిసిటీని మాత్రమే ఉపయోగించాం, ఎలాంటి పెట్టుబడులు ఏమి పెట్టలేదు. బయట మార్కెట్లో కొనాల్సిన ప్రోడక్ట్ను మార్చుకున్నాం. ఓకే, సేమ్ ఇది కూడా ఇంకొకసారి రిపీట్ అయ్యింది అనుకుంటే మీ కింద ఒక 1000 మెంబర్స్ టీమ్ అవుతారు. 1000 into 3000 ఇక్కడ 30 లక్షల బిజినెస్ అండి. ఈ 30 లక్షల బిజినెస్లో మీ ఇన్కమ్ వచ్చేసి 3 లక్షల రూపాయలు ఉండబోతుంది. ఈ 3 లక్షల రూపాయల పైన సంపాదించే వాళ్ళు ఈ హైదరాబాద్లోనే ఉన్నారు. 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కార్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మనం చూస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 1000 మెంబర్స్ 3000 రూపీస్ కొనుక్కుంటే మనకు 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ 2000 రూపీసే కొన్నారనుకోండి, ఈ 1000 మెంబర్స్ ఇక్కడ 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ 2 లక్షల రూపాయలు వస్తాయి. అలాగే జస్ట్ ఇందులో 500 మెంబర్సే కొన్నారనుకోండి, 2000 రూపాయలు 500 మంది కొన్నారండి, 2 5 10 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ 1 lakh. అంటే మనం ఇచ్చిన టర్న్ ఓవర్లో గ్యారంటీ సమ్ అమౌంట్ అనేది వస్తుందని గ్యారంటీ ఉంది కదా. సో మన కంపెనీ ఇస్తున్న ఆపర్చునిటీ ఇది. మీరు చేస్తున్న పనితో పాటు ఎక్స్ట్రాగా మీరు చేసుకోగలిగితే ఇలాంటి ఒక ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అయితే వెస్టేజ్ కంపెనీ మనము జాయినింగ్ అవుతాం, ప్రోడక్ట్ వాడతాం, ప్లస్ ప్లానింగ్ చెప్తాం. దేనికైనా ఒక అనుభవం ఉన్న వాళ్ళు చెప్పాలి. అలాగే మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ విన్నింగ్ టీమ్ ద్వారా మనం వర్క్ చేయడం ద్వారా ఈ ఒక గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్గా వస్తుంది. చాలామందికి వాళ్ళు వర్క్ చేసి ఎదురు దెబ్బలు తిన్నాక వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళకి జరిగిన సంఘటన మనం ముందే తెలుసుకొని మనం ఒక సక్సెస్ వేలో ముందుకు వెళ్ళొచ్చు. సో మనకు వెస్టేజ్ కంపెనీ ఇస్తున్న ఆపర్చునిటీ ఇదే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇదే ఆపర్చునిటీ.